మేడం చెప్పండి. అంగరంగ వైభవంగా ఇక్కడ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంబరాలను చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తాయి? అంటే కాంగ్రెస్‌కో ప్రత్యేకత ఉంది. ఎక్కడ ఎవరికి ఆపదున్నా, కష్టాలున్నా వాళ్ళ కోసం పరితపించి, వాళ్ళ కోసం అన్ని వర్గాల ప్రజల కోసం పనిచేయాలనేది ముఖ్య ఉద్దేశం. మా ప్రభుత్వంది ఈరోజు గాదు. స్వతంత్రం వచ్చినప్పుడు అంతకుముందు గూడా అందరిని రక్షించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రజాపాలన వచ్చిన తర్వాత గల్ఫ్ కార్మికులు గతంలో పడినటువంటి ఇబ్బందులు, మోసాలకు గురైనటువంటి ఎంతో మంది తెలంగాణ అంటే సోదరులు, సోదరీమణులు గూడా మహిళలు గూడా చాలా మంది ఇబ్బంది పడినాయి. మనం ఎన్నో వీడియోలు చూసినాం. ఎంతో మంది ఇబ్బందులతో పాస్‌పోర్ట్ సీజ్ అయ్యి అక్కడ ఉండి అన్నానికి గూడా నోచుకోకుండా బందీలైపోయినటువంటి ఎంతో మంది కార్మికుల్ని చూసినాం. వాళ్ళందరినీ గూడా ఆ ఇబ్బందుల నుంచి విముక్తి చేయాలని గల్ఫ్ కమిటీ ఒకటేసింది. ఆ తర్వాత ఎన్ఆర్ఐ కమిటీ మాకుంది. గల్ఫ్ ఎన్ఆర్ఐ కమిటీ. ఆ తర్వాత దీనికి కూడా బోర్డు తీసుకొస్తామని ఇందాకనే పీసీసీ అధ్యక్షులు కూడా చెప్పారు. వారి ఆధ్వర్యంలోనే ఈరోజు అత్యంత ఘనంగా మరి గాంధీ భవన్‌లో వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బతుకమ్మ సంబరంలో మూడో రోజు భాగంగా ఈరోజు చాలా చక్కగా మహిళలమందరం కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు, మతాలకు అతీతంగా రాష్ట్రం మొత్తం జరుపుకోవాలనుకున్నాము. ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా మహిళలు, అలాగే మాకు సహకరిస్తున్నటువంటి మా సోదరులు అంటే తన ఇంటి ఆడబిడ్డ ఏ విధంగా అయితే గౌరవిస్తామో అలాగే మా మంత్రులు, పీసీసీ అధ్యక్షులు, జూపల్లి గారు ముఖ్యమంత్రిగా అన్ని విధాల ఊరూరా, గ్రామ గ్రామాన, పట్టణాలలో, రాష్ట్రం మొత్తం ప్రతి చోట ఈ కార్యక్రమం జరగాలి. అత్యంత వైభవంగా జరగాలి. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. లా అండ్ ఆర్డర్ ఇబ్బంది కూడా కలగకుండా చూసుకోవాలని మరి పిలుపునియడం జరిగింది. 28వ తారీఖున ఇక్కడ ఎల్‌వి స్టేడియంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌కి 62 అడుగుల బతుకమ్మని తయారు చేసి ఆడబోతున్నాం 10,000 మందితో. అలాగే 30 తారీఖున మరి అన్ని కల్చరల్ అంటే డిపార్ట్మెంట్‌లు డిఫరెంట్ కల్చరల్ సంఘాలతోని 30 తారీఖున ట్యాంక్ బండ్ మీద కూడా కార్యక్రమం జరుగుతుంది. ఏమని విమర్శలు చీరల పంపిణీల విషయంలో ఏమని విమర్శ చేస్తారు? చీరల విషయంలో ఎక్కడ ఏమని విమర్శ చేస్తారు? జరగాలి ఎక్కడ వచ్చలేదు. ఇస్తామని చెప్పాం కదా! ఇస్తామని చెప్పాము. గ్రూప్‌లలో ఉన్న వాళ్ళకి అందరికీ రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి చీర తప్పకుండా అందరికీ ఇస్తామన్నారు. బిడ్డకి ఇవ్వకుండా ఓన్లీ గ్రూప్‌లలో ఉన్న వాళ్ళకి నేను చెప్పింది మొత్తం ఇల్లే రేపో. అందరికీ ఇస్తాము. తెలంగాణలో ఉన్నటువంటి వైట్ రేషన్ కార్డులో ఉన్నటువంటి మహిళలందరూ కూడా చీరలు అందుకోబోతున్నారు. గ్రూప్‌లలో ఉన్నటువంటి మహిళలకు 2 చీరలు అందుకోబోతున్నారు. రేవంత్ రెడ్డి గారు మహిళా సంక్షేమం కోరుకుంటూ 1,00,00,000 మంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేయాలన్నారు. వాళ్ళని ఉత్తేజపరుస్తూ వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నటువంటి మరి ఎవరెవరైతే డాక్రా గ్రూప్ ద్వారా గాని వివిధ గ్రూప్‌లలో ఉన్నటువంటి మహిళలకు అందరికి ఎంకరేజ్‌మెంట్‌గా 2 చీరలు ఇయ్యబోతున్నాం. మా ప్రత్యేకత ఎక్కడి నుంచో గుజరాత్ నుంచి తీసుకొనొచ్చిన చీరల్ని ఇక్కడ అవి కనీసము మసిగుడ్డకు కూడా పనికిరాని చీరలు కాదు. రూ. 800 ఖరీదైన చీర. తెలంగాణ నేతన్నల చేత నేపించినటువంటి చీరల్ని వారికి ఆదాయం కల్పిస్తూ, వారికి ఆర్థిక వనరుల్ని సృష్టిస్తూ మా తెలంగాణ ప్రభుత్వం తీసుకుని టీఆర్ఎస్ ఇచ్చిన చీరలు నాసిరకం చీరలని మరి అదే చెప్పిన మరి ఈ రోజు ఎలాంటివి లేవు. మేము చెప్పిన కదా ఇందాకనే తెలంగాణ నేతన్నల చేత నేయింపబడినటువంటి చీరల్ని రూ. 800 ఖరీదు చేసేటటువంటి నాణ్యమైన చీరని అందివ్వబోతున్నది. పసిబట్టలు లాంటి చీరలు ఇయ్యలేదు. పందులకు, ఆవులకు రాకుండా అడ్డంగా గోడలకు కట్టుకున్నటువంటి చీరలు అవి తప్పించి, కవిత అలాంటి చీరలు కట్టిద్దో లేదో మాకైతే తెలియదు కానీ ఎప్పుడన్నా ఆమె బాగలేని పరిస్థితులలో అలాంటి చీరలు కట్టుంటది. అందుకనే తెలంగాణ 800 చీరలు కొందరికే అని మాట్లాడదాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. ఎలక్షన్ బతుకమ్మ ఆమె పుట్టేయలేదు. బతుకమ్మ నేను, మా అమ్మ, మా అమ్మమ్మ, మా నాయనమ్మ, మా తాతమ్మ, మా ముత్తాతమ్మ మరి అంతకుముందు జనరేషన్లు 800 సంవత్సరాల నుంచి బతుకమ్మ పుట్టింది తెలంగాణలో. వరంగల్ జిల్లాలో పుట్టినటువంటి ఈ బతుకమ్మ ఆ రోజు కలరా మసూచి వచ్చి ఎంతో మంది వ్యాధికి గురయ్యి స్పాట్లో చనిపోతున్నటువంటి సమయంలో లక్ష్మీదేవి, సరస్వతీదేవి, గౌరీమాత ముగ్గురి అవతారములో పుట్టినటువంటి ఈ బతుకమ్మని పూజించుకొని ఆనవాయితీగా పూలకు పూజ చేసి, ఎంగిలి పూలు కాదు, ఎంగిలంటని పూలకు పూజ చేసినటువంటి బతుకమ్మ ఆ రోజు నుంచి వాళ్ళొచ్చినప్పటి నుంచి ఏదేదో మాట్లాడి బతుకమ్మ అంటే వాళ్ళే అని కాదు, ఇవన్నీ కాదు, నాన్సెన్స్. చెప్పండి అక్క, గల్ఫ్ కార్మికుల సంక్షేమ బతుకమ్మ సంబరాలు ఈ రోజు పెద్ద ఎత్తున జరిపిస్తా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? గాంధీ భవన్ లో 3వ రోజు బతుకమ్మ నిర్వహించారు. ఇక్కడ పొద్దున్న నుంచి 150 బతుకమ్మలు ఇక్కడ సమర్పించడం జరిగింది. ఈ గల్ఫ్ బాధితులకు సపోర్ట్ గా అంటే ఎప్పుడు లేనిది, గత 10 ఏళ్లుగా ఎప్పుడు లేనిది గల్ఫ్ బాధితులకు పెద్ద ఎత్తున సపోర్ట్ గా తెలంగాణ నుంచి వివిధ ప్లేసెస్ నుంచి వచ్చిన అక్కలు, చెల్లెలు, అన్ని కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా కూడా మన గల్ఫ్ బాధితులకు, కుటుంబాలకు సపోర్ట్ గా ఇక్కడ బతుకమ్మ నిర్వహించడం జరిగింది. మన గల్ఫ్ బాధితులకు భరోసా ఇస్తూ గల్ఫ్ బాధితుల భరోసా కమిటీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఫామ్ చేయడం జరిగింది.
దానికి రిటైర్డ్ ఐఎఫ్ఎస్ఆర్ వినోద్ కుమార్ గారు, చెన్నమనేని శ్రీనివాస్ గారు, ఇంకా ముఖ్యులు ఎమ్మెల్యేలు ముఖ్యులు ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకురాలంతా అట్లాగే లోకల్ ఉమెన్ అంతా ఇక్కడ పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయడం జరిగింది. గల్ఫ్ బాధితులకు 170 బాధితుల కుటుంబాలకు ఒక్కొక్కరు చొప్పున 5 లక్షలు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అదే కాదు, ఒక బోర్డును కూడా ఫామ్ చేయడం జరుగుతుంది. దానికి సపోర్ట్ చేస్తూ మేము ఉన్నామని చెప్పడానికి సపోర్ట్ చేస్తూ ఈ రోజు ఇక్కడ బతుకమ్మ నిర్వహించాం. ఈ మాటలో బతుకమ్మ ప్రత్యేకత గురించి ఒకరు బతుకమ్మ ప్రత్యేకత 800 ఏళ్ల పురాతనం నుంచే ఈ ప్రకృతిని పూజించడము, పువ్వులని పూజించడము, పువ్వులో ఉన్న యాంటీబయాటిక్స్ మన చెరువులను శుద్ధి చేయడం అనే ఒక సైంటిఫిక్ రీజన్ తో బతుకమ్మ నిర్వహిస్తున్నారు. అట్లాగే నిజాం పరిపాలనకు, పెత్తందారుల పరిపాలనలకు, దొరలు అరాచలకు, పటేల్దారులు రజాకారులకు వ్యతిరేకంగా బతుకమ్మని నిర్వహించుకుంటారు. ఇది బతుకమ్మ మన తెలంగాణ స్త్రీల గౌరవము, బతుకమ్మ తెలంగాణ స్త్రీల ధైర్యము. ఈ బతుకమ్మ ఎవరి సొత్తు కాదు, బతుకమ్మ ప్రకృతి, బతుకమ్మ మా స్త్రీల కోసము అని తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బతుకమ్మ చీరల విషయంలో తీవ్రంగా విమర్శలు వస్తా ఉన్నాయి. అక్కడ దీనికి సంబంధించి ఏం చెప్తారా? విమర్శలు వస్తూనే ఉంటాయి. విమర్శలకు నిందలకు భయపడేది కాదు. మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎన్ని కష్టాలున్నా, ఫైనాన్షియల్ గా ఎన్ని ఇబ్బందులున్నా ఒకటి తర్వాత ఒకటి చేస్తూ ప్రజలకు నిజాన్ని చెప్తూ మనము ప్రజల నమ్మకాన్ని చూరగొంటున్నాము. తప్పకుండా వ్యతిరేక వస్తుంది, రాదని కాదు. ఆ వ్యతిరేకతోని కూడా మనము ముందుకెళ్తున్నాము. స్త్రీల అక్కలు చెల్లెలు మన చీరలు చూసినాక ఆ వ్యతిరేకత పోయి వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారని తెలియజేస్తున్నారు. రేవంత్ ప్రభుత్వంలో 2 చీరలు ఇస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఊర్లలో చూసుకున్నట్టయితే ఎలాంటి చీరల పంపిణీ జరగట్లేదు అని చెప్పేసి అంటారు. పంపిణీ జరగట్లేదు. ఎందుకంటే అది సడన్ గా డిసైడ్ అయింది కాబట్టి, మనకున్న ఫైనాన్షియల్ బడ్జెట్ వల్ల మనకు నిర్ణయం లేట్ జరిగింది. అది పండుగల లోపల ఖచ్చితంగా చెల్లెలకు అక్కలకు అందరికి మనం సీరియల్ పంపిణీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆధ్వర్యం మేము కూడా వెయిట్ చేస్తున్నాం వస్తాయని. సో ఖచ్చితంగా వస్తాయి, లేట్ అయినా సరే వస్తాయి అని చెప్పి తెలియజేస్తున్నాం.